హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ శ్రీరామ్. ఈ రోజు మనం ఓజీ ట్రైలర్ గురించి మాట్లాడుకున్నాం. ద మోస్ట్ అవైటెడ్ ట్రైలర్ ఆఫ్ టాలీవుడ్ ఓజీ ఓజస్ గంభీరా తెలుగు ట్రైలర్ ఆల్రెడీ యూట్యూబ్ లో లాంచ్ అయిపోయింది. ఇందాక నేను ఒక 1 hour బ్యాక్ చూసినప్పుడు ట్రైలర్ ఎలా ఉందనేది విషయం మాట్లాడుకునే ముందు ట్రైలర్ లో ఒక పార్ట్ మాత్రం నాకు చాలా డిసప్పాయింటింగ్ గా అనిపించింది. ఏది డిసప్పాయింటింగ్ గా అనిపించింది ట్రైలర్ ఎలా ఉందని మాట్లాడుకునే ముందు మీరు మన ఛానల్ కొత్తగా వచ్చుంటే కనుక ఛానల్ లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం మన ఛానల్ కూడా వెళ్ళాలి కదా. అలాగే కింద హైప్ పాయింట్స్ ఉన్నాయి, హైప్ పాయింట్స్ ఇవ్వండి. కొంచెం కొత్త కొత్త క్రియేటర్స్ అప్కి వెళ్తేనే కదా మంచి మంచి కాంటెంట్ బయటికి తీసుకురాగలుగుతారు. ఓజస్ గంభీరా ట్రైలర్ ఎలా ఉందంటే, నా వరకు మాట్లాడితే ట్రైలర్ ఇస్ ద ఫెంటాస్టిక్, మావోలెస్ కట్. చాలా బాగా నచ్చింది ఓజస్ గంభీరా ఓజీ ట్రైలర్. నాకు ఈ ట్రైలర్ లో నాకు నచ్చిన పార్ట్ ఏంటంటే విజువల్స్ మాత్రం మంచిగా ఎన్హాన్సింగ్ గా రిచ్ కలర్స్ తో ఉన్నాయి. ఆ బ్లడ్ చూపించే విధానం కూడా బాగుంది. చాలా సినిమాల్లో ఈ మధ్య బ్లడ్ ఎక్కువ వాడుతున్నారు, కానీ ఈ సినిమాలో బ్లడ్ చూసినప్పుడు ఓకే, ఇట్స్ వర్త్ ఇట్. బ్లడ్ ఉంటేనే మనకు ఆ ఊపు వస్తుంది అనే విధంగా చూపించారు. ఆ బ్లడ్ ని కానీ, ఆ స్వాట్ కానీ, అదంతా. తర్వాత ప్రియాంక మోహన్ గారిని పెట్టుకున్నారు ఇందులో. ఉమ్, ఆవిడ ఎలా ఇచ్చేస్తారో తెలీదు, దేనికి పెట్టుకున్నారో కూడా తెలియదు. ఎందుకంటే ఫ్రాంక్లీ స్పీకింగ్, పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో పవన్ కళ్యాణ్ గారికి తప్ప మిగిలిన వాళ్ళకి పెద్ద ఇంపార్టెన్స్ ఏ ఉండదు. ఒకవేళ ఉంటే ఫ్యాన్స్ కూడా ఒప్పుకోరు. ఒకవేళ అంత ఉన్న సినిమాలో నాకేం కనపడలేదు, మీకు ఏమైనా కనపడితే చెప్పండి కామెంట్ సెక్షన్ లో వచ్చి వింటాను నేను. నాకైతే ఎప్పుడూ కనపడలేదు. అలాగే ప్రియాంక మోహన్ గారు కమన్ గో టైపా, లేకపోతే ఆవిడ కీ రోల్ అవుతారా అన్నది సినిమా చూస్తే తెలుసుకోవాలి. ఒకవేళ కీ రోల్ అయితే మాత్రం చాలా ప్లస్ పాయింట్ ఈ సినిమాకి. అలాగే ఇమ్రాన్ హష్మి గారిని చూపించిన విధానం కానీ, ఆ చుట్టుపక్కల గ్యాంగ్ ఎస్టాబ్లిష్ చేసిన విధానం కానీ, సుధాకర్ గారు పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పి షార్ట్స్ కానీ చాలా బాగున్నాయి ఈ ట్రైలర్ లో. ఈ ట్రైలర్ లో నాకు నచ్చింది ఏంటంటే, ఒక హీరోని మాత్రం ఎలివేట్ చేయకుండా విలన్ కూడా ఎలివేట్ చేసేలా తీశారు. సినిమాలో కూడా అలాగా ఓన్లీ హీరో 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 అని కాకుండా విలన్ కూడా కొంచెం జాగ్రత్తగా మంచిగా మంచి పవర్ఫుల్ గా చూపిస్తూ ఆ ఇద్దరికి మధ్య టైట్ ఫైట్ లాంటిది ఏమైనా పెడితే చాలా బాగుంటుంది నా అభిప్రాయం. ఆ ఈ ట్రైలర్ లో వచ్చేటప్పటికి మాత్రం ఈ ట్రైలర్ లో విజువల్స్ కానీ, ఆ బీజిఎం ఒక్క చోట నన్ను చాలా డిసప్పాయింట్ చేసింది. కొన్ని చోట్ల ఫ్లాట్ అయిపోయింది, కొన్ని చోట్ల హై వెళ్ళింది, లాస్ట్ లో మళ్ళీ హై లేచింది. బాగుంది. అంటే ఇది స్టోరీ వైజ్ చెప్పుకుంటూ వెళ్ళడం అనేది ఒక కొత్త ఐడియా. సుజిత్ గారు చాలా బాగా ట్రై చేశారు ఈ ఐడియాని. నాకు చాలా బాగా నచ్చింది ఈ ట్రైలర్ కట్ అన్నది. టైం తో పాటు మనం కూడా ఎవాల్వ్ అవ్వాలి. ఇట్స్ ఓకే, ప్రతిసారి హై మూమెంట్ షార్ట్స్ కావాలి, ప్రతిసారి ఇదే కావాలంటే మనం ఇంకా సినిమాలో ఏం చూస్తాం, సినిమాలో చూడడానికి ఏముండదు మిఠాయి తప్ప. అందుకనే బాగుంది, ఇట్స్ ఓకే, చాలా బాగుంది. అయితే సుజిత్ గారు ఈ స్టోరీ వైజ్ గా ట్రైలర్ ని కట్ చేసిన విధానం మాత్రం నాకు చాలా ఎక్సలెంట్ గా అనిపించింది. చాలా బాగుంది, ఫెంటాస్టిక్ ట్రైలర్. అయితే బీజిఎం కూడా ఆ స్టోరీకి తగ్గట్టుగానే వెళ్ళింది. తమన్ గారిని కూడా మనం ఏం కంప్లైంట్ చేయలేం, వచ్చిన మ్యూజిక్ అదంతా కూడా మనలో హైప్ పెంచిన మ్యూజిక్. తమన్ గారిని కూడా మనం ఏం కంప్లైంట్ చేయాలి. లాస్ట్ లో నాకు డిసప్పాయింటింగ్ గా అనిపించిన విషయం చెప్తాను కదా, అదే లాస్ట్ లో ఏంటంటే, ఓజస్ గంభీరా నాకు కొడకల్లారా అనేది అది ఎందుకు ఇప్పుడు ట్రైలర్ లో పెట్టారో నాకు అర్థం కాలేదు. ఆ ట్రైలర్ లో పెట్టేది ఏదో సినిమాలో పెట్టుంటే ఒక మంచి హైప్ జనరేట్ అవుతుంది. అలాగే ఇప్పుడు ఈ ఈ సినిమాని కాదు, RRR సినిమాలో కూడా రాజమౌళి గారు కూడా మిస్టేక్ చేశారు. అల్లూరి సీతారామరాజు కొమరం కలిసి దూకి షార్ట్ అది డైరెక్ట్ చూపించారు ట్రైలర్ లో. అప్పుడు సినిమాలో హైప్ రాదా అంటే వస్తుంది, కాకపోతే ఆ హైప్ అన్న తగ్గుద్ది. కొన్ని సడన్ సర్ప్రైజెస్ దాచిపెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ సినిమాలో ఓజీలో ఉంది. అసలు ఓజీ అంటే ఏంటి, అసలు మామూలు నార్మల్ వ్యక్తి ఎందుకు ఉంటున్నాడు, అతను కటానా స్వాట్ పట్టుకుని ఎందుకు వెళ్తున్నాడు, ఆ ఫైట్స్ ఎందుకు జరుగుతున్నాయి, అసలు ముంబైకి వస్తున్నాను తల జాగ్రత్త అని పిఎస్పీకే గారు ఇమ్రాన్ హష్మికి ఇచ్చి ఆ వార్నింగ్ వెనకాల ఉన్న స్టోరీ ఏంటి, ఇన్ని సర్ప్రైజెస్ దాచిన సుజిత్ గారు జస్ట్ వన్ డైలాగ్ అనవసరంగా పెట్టారనిపించింది. ఓకే, అది హెల్ప్ అవ్వచ్చు, దాన్ని మనం కంప్లీట్ చేయలేం ఎక్కువ. అయితే నా వరకు అయితే ద బెస్ట్ ట్రైలర్ కట్ ఫ్రమ్ పిఎస్పీకే గారు సినిమాలని మాత్రం చెప్పగలను. నాకైతే చాలా బాగా నచ్చింది ట్రైలర్. ఈ సినిమా నాకు చాలా హైప్ పెంచేలా ఉంది. ఈ సినిమా నాకైతే చాలా హైప్ పెంచింది. ఈ సినిమా ఎంత హైప్ పెంచిందంటే, ఖచ్చితంగా డబ్బులు ఉంటే ప్రీమియర్ చూద్దాం అన్నంత హైప్ పెంచిందని. అదే డబ్బుల్లో నాతో పాటు ఒక 30 టికెట్లు కింద డిస్క్రిప్షన్ లో మీకు లింక్ ఇస్తాను. సినిమా పిక్చర్ అనే ఛానల్ ఉంది, ప్రకాష్ అతని పేరు. అతను పిఎస్పీకే గారి ఫ్యాన్స్ కోసం ఒక 30 టికెట్లు ప్రీమియర్ టికెట్లు తీసిస్తానని చెప్పాడు. దానికి మీరు బదులుగా అతనికి సబ్స్క్రైబ్ చేయాలంతే ఛానల్ కి. ఈ రోజు అతనికి కూడా ట్రైలర్ రియాక్షన్ వస్తుంది, దాంట్లో మీరు ఎంతమంది సబ్స్క్రైబ్ చేస్తారో చూసి టికెట్స్ గివ్ అవే వేస్తుంది. ఓకేనా, మీరు ఆ లింక్ క్లిక్ చేయండి. ఓకే, అది పక్కన పెడితే నా వరకు అయితే ద మోస్ట్ అవైటెడ్ ఓజీ ట్రైలర్ ఈజ్ సో మచ్ హైప్డ్ మీ. అసలు ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకు బుర్ర అది సెన్సార్ చేసుకుందాం. ఓకే, ఈ సినిమా నేను 24వ తారీఖు చూస్తాను డబ్బులుంటే, లేదంటే
25వ తారీఖు మీ అందరితో కలిసి మామూలుగా చూస్తాను. ప్రీమియర్ చూసి డబ్బులు నా దగ్గర లేకపోతే కానీ ఖచ్చితంగా ఈ సినిమా ఫస్ట్ డే చూడాలని నా కోరిక. ఐఎమ్ ఆల్సో పిఎస్పీకే ఫ్యాన్. నాకు కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం. ఈ సినిమా హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ ఒక్కసారి కానీ హిట్ టాక్ అనే మాట వచ్చిందా ఇక దీన్ని మనం ఆపలేం. బ్లాక్ బాస్టర్ అది ఇది పక్కన పెడితే ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉంటాయంటే ఇంకా మాతో మోగిపోతాయి. ఒక్కసారి సినిమా బాగుంది సూపర్ హిట్ అనే టాక్ వస్తే పిఎస్పీకే గారి కలెక్షన్స్ ఏంటో అందరూ చూస్తారు. పిఎస్పీకే గారికి పొటెన్షియాలిటీ ఉంది. హీ హ్యాస్ దట్. అది ఓకే. మనం ఎక్కువ సో మచ్ హైప్ పెట్టుకోవద్దు. సాహో సినిమా కూడా ఇలాగే చాలా హైప్ పెట్టుకున్నాను. నేను పర్సనల్ గా ఇది ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ సినిమా అవబోతున్నాను. సాహో నేను ఎంతో హైప్ పెట్టుకున్నాను. తీరా ఆ హైప్ వల్లే నాకు ఎందుకో కొన్ని మూమెంట్స్ ఎంజాయ్ చేయాలని అనిపించింది. పిఎస్పీకే గారి ఫ్యాన్స్ అందరికీ కూడా మీరు సినిమా మీద హైప్ ఉంది ఉంచండి. పిఎస్పీకే గారి సినిమా అంటేనే మనకి హైప్ 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 తోటి ఉన్న మూమెంట్ పాడు చేసుకోవద్దు. దట్స్ ఐఎమ్ సేయింగ్. మనం అందరం 24th నైట్ ని పిచ్చెక్కించేద్దాం థియేటర్ల దగ్గర. మీరు అందరూ రెడీగా ఉండండి. దానికంటే ముందు కొంచెం చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే సబ్స్క్రిప్షన్ బటన్ అంత కాస్ట్లీ కాదు. ప్రీమియర్ టికెట్స్ అంత కాస్ట్లీ ఏం కాదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.